హాయ్ ఫ్రెండ్స్, పేగుల్లో దీర్ఘకాలిక వాపుకు కారణమయ్యే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఐబీడీపై శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారు. దాదాపు 30 ఏళ్లుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఒక ప్రధాన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించింది. ఈ పరిశోధనలో ఏం వెల్లడైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, న్యూ క్యాజిల్ యూనివర్సిటీ, అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హాస్పిటల్స్, ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టుకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. పరిశోధన ఫలితాలు ప్రపంచ ప్రఖ్యాత న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమయ్యాయి. 4900 మందికి పైగా ఐబీడీ రోగుల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఐబీడీలో ప్రధానంగా క్రోన్స్ వ్యాధి, అల్సరేటివ్ కొలైటివ్ వంటి సమస్యలు ఉంటాయి. ఇవి పేగుల్లో నిరంతర వాపుకు దారితీస్తాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. అనేక మందికి చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచడం కష్టంగా మారుతోంది. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ఇంటర్ల్యూకిన్ 10 లేదా IL-10 అనే కీలక రోగనిరోధక అణువుపై దృష్టి సారించారు. సాధారణంగా IL-10 శరీరంలో వాపును నియంత్రించే రక్షణ వ్యవస్థలా పనిచేస్తుంది. కానీ కొంతమంది రోగుల్లో IL-10పై ప్రత్యేక ప్రతిరక్షకాలు ఏర్పడి దాని పనిని అడ్డుకుంటున్నట్లు వారు గుర్తించారు. ఈ ప్రతిరక్షకాలు IL-10ను నిర్వీర్యం చేయడంతో వాపును నియంత్రించే సహజ వ్యవస్థ పనిచేయటం ఆగిపోతుంది. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ అదుపు తప్పి పేగుల్లో వాపు కొనసాగుతుందని పరిశోధకులు తెలిపారు. ఐబీడీ రోగుల్లో సుమారు 3.5% మందిలో ఈ పరిస్థితి కనిపించినట్లు వారు గుర్తించారు. ఇంకా HLA-DRB10103 అనే జన్యు వైవిధ్యం కలిగిన వ్యక్తుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు పరిశోధన వెల్లడైంది. ఈ జన్యు మరియు తీవ్రమైన ఐబీడీ మధ్య సంబంధం 3 దశాబ్దాల క్రితమే గుర్తించినప్పటికీ అది వ్యాధికి ఎలా దారితీస్తుందో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియలేదు. ఈ తాజా పరిశోధన మిస్సింగ్ లింక్ను బయటపెట్టింది. అంటే ఈ జన్యు వైవిధ్యం ఉన్న వ్యక్తుల్లో IL-10ను అడ్డుకునే ప్రతిరక్షకాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. చూశారుగా, ఐబీడీ అనేది ఒక రకమైన వ్యాధి కాదని, వేరువేరు జీవ సంబంధ కారణాలతో ఏర్పడే వ్యాధుల సమాహారమని ఈ పరిశోధన సూచిస్తోంది. భవిష్యత్తులో రక్త పరీక్షల ద్వారా ఈ ప్రత్యేక రోగుల గుంపును ముందుగానే గుర్తించి వారికి టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ అందించే అవకాశాలు పెరగవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి కథనాల కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.